ఈరోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది లైవ్‌కి. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది ఎపిసోడ్‌లో. అయితే ఎంత క్యూట్‌గా అనిపించిందంటే వాళ్ళ అమ్మ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి హాస్టల్‌లో అక్కడ ఇట్లా ఇంటి దగ్గర ఉంటే కంటే హాస్టల్‌లో ఫుడ్ ఎక్కువ పెడతారు కాబట్టి వాళ్ళంతా అక్కడ ప్రిఫర్ చేసుంటారు. కళ్యాణ్ దాన్ని సింపతి కోసమో లేకపోతే దేనికి చేసుకున్నాడో తెలీదు గానీ కొంచెం కళ్యాణ్ కొంచెం రాంగ్‌గానే అర్థం చేసుకున్నట్టు. ఎవరు అట్లాగా అమ్మా నాన్న ఎవరు దూరం చేయరు పిల్లల్ని, అది అర్థం చేసుకోలేకున్నాడు కళ్యాణ్. నాకు తెలిసి ఇది సింపతి కోసమే అనుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ చూస్తే సేమ్ పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సీజన్లో జరిగింది కదా, ఆ సీజన్లో పల్లవి ప్రశాంత్ కూడా సేమ్ అప్పుడు రైతు బిడ్డ అని ఇప్పుడు సోల్జర్ అని ఇచ్చేస్తున్నారని నాకు అనిపించింది. లాస్ట్ టైం కూడా మోసపోయారు జనాలు పల్లవి ప్రశాంత్ విషయంలో. ఇప్పుడైనా కరెక్ట్గా డిసైడ్ అవుతారేమో. వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ అవుతున్నారో వాళ్ళకి, విన్నర్ అయిన వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ కూడా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే ఏమవుతుంది చెప్పండి? విన్నర్ అవుతాడు, వెళ్ళిపోతాడు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు సన్నీ కానీ పెద్ద పెద్ద ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయిన వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి? ఆర్టిస్టులే కనీసం కనపడుతున్నారా? మొహాలు కానీ కనపడుతున్నారా? కనపడరు. వాళ్ళ అగ్రిమెంట్స్ వాళ్ళు కనపడరు. ఏదో ఒక షోలో అట్లా పిలుస్తారు, వెళ్ళిపోతారు అంతే. పవన్ కళ్యాణ్కి పెద్ద యూజ్ ఏమి ఉండదు ఒకవేళ బిగ్ బాస్ గెలిచినా కూడా. తర్వాత అతనికంటూ ఛాన్స్లు ఏం రావు. ఎవ్వరు కూడా ఉన్న ఆర్టిస్టులకే ఇవ్వట్లేదు. ఇంకా బయట వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పండి? అసలు యాక్టింగ్ కూడా రాని వాళ్ళకి. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ వచ్చి క్యూట్గా ఉంది. తనుజ వాళ్ళమ్మకి శారీ పెట్టింది. అది లైవ్లో అడుగుతాడు కూడా కళ్యాణ్, ఎందుకు మా అమ్మకి ఇచ్చావా, ఎందుకు ఇచ్చావు మా అమ్మకి అని అడిగితే ఇవ్వాలనిపించింది ఇచ్చాను, నాకు ఇంట్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసేది నువ్వు కాబట్టి అందుకని ఇచ్చాను అని చెప్తాడు. తను అడుగుతుంది కూడా, మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్ అని అడుగుతాడు కళ్యాణ్. అడిగితే అవునా, భార్యని ప్రేమించాలా అని అంటుంది. ప్రేమించాలి అన్న తర్వాత ఏదో మాట్లాడాలి, ఏదో మిగిలిపోయినట్టుందని పిలుస్తాడు. కనుజ ఒక మాట చెప్పద్ది. ఒక 4 వీక్స్ తర్వాత నువ్వెవరో నేనెవరో, నీ పని నీది నా పని నాది అని చెప్పింది. పవన్ కళ్యాణ్ అయితే దానికి చాలా బాధపడ్డాడు.